రోజు కవితక్క కోసం రావడం కారణం ఏంటి అంటే అగ్రవర్ణాల వారు బీసీ బిడ్డలను కానీ బీసీ మైనార్టీ ఎస్టీ వాడు బిడ్డలను కానీ అందరినీ అనగదొక్కడానికే కారణం ఇది. ఇక ఆ రోజులు జరగబోదుగా అందరు బీసీ బిడ్డలు కళ్ళు తెరిచిండ్రు. రేపు రాబోయే రోజుల్లో కవితక్కను ముంగడి పెట్టుకొని మేము మా రాజ్యాధికారం మేము వచ్చేంత వరకు సాధించడం కోసమే అందరం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. నిలవడం కాదు, మేమందరం సపోర్ట్ చేసినాక అక్కెందుకు నిలబడది? ఇవాళ బీసీ బిడ్డలు అందరం మేము అందరం కలిసి అక్కడ నడిపిస్తున్నాం. ముందు అలా నిలబడకపోవడం మేము అందరం కలిసికట్టుగా అక్కడ నడిపిస్తూ ఉంటాం, మేమే నడిపించుకుంటాం. జై తెలంగాణ, కవితక్క నాయకత్వం. ఈరోజు మేము నగరికల్ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. నా పేరు మేడి నరేష్, నగరికల్ నియోజకవర్గం ఇన్ఛార్జు. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఇవాళ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అనేక పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సామాజికంగా తెలంగాణ వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తిస్తే కొంత మార్పు జరుగుతుందని చెప్పేసి అనేక రకాలుగా కూడా ఉద్యమకారులు, ఎంతోమంది నిరుద్యోగులు, మహిళలు, రైతులు, సబ్బండ వర్గాలు కూడా సకల జనులంతా కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం సామాజికంగా న్యాయం జరగలేదు అని చెప్పేసి బలమైన కంకణం కట్టుకొని ఇలా కల్వకుంట్ల కవితమ్మ గారు బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం, నిరుద్యోగుల కోసం, అమరవీరుల కుటుంబాలను ఇలా ఉద్యమకారులను కూడా హక్కున చేర్చుకొని సామాజిక న్యాయం అంటే ఏందో రాజకీయంగా, ఆర్థికంగా వీళ్ళని అన్ని రకాలుగా కూడా వీళ్ళని చూసుకున్నప్పుడే నిజమైన సామాజిక న్యాయ తెలంగాణగా ఏర్పడుతుందని చెప్పేసి కల్వకుంట్ల కవితమ్మ కంకణం కట్టుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా రానున్న ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, మహిళలను, రైతులను, సబ్బండ వర్గాలను కూడా హక్కున చేర్చుకొని ఇలా తెలంగాణ రక్షణ సేన పార్టీ మంచిగా స్వయంగా కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కల్వకుంట్ల కవితమ్మ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇచ్చిన హామీల వరకే మిగిలిపోయిన తప్ప ఒక్కడు కూడా నెరవేరింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం ఒక ఉచితంగా మహిళలకు బస్సు ఇచ్చి ఆ కొప్పులు కొట్టుకునేటట్టుగా మా అమలక్కలతో కొట్లాడబెట్టింది తప్ప ఏమి ఇచ్చిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. హామీలు తప్ప అమలుకు నోచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక గతంలో బీఆర్ఎస్ పాలన కూడా మనకు అందరికీ తెలిసిందే. ఇక రైతులకు అని అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎక్కడ వేసిన గొంగ అక్కడనే ఉంది. ఏ విధంగా కూడా ఎక్కడ మార్పు జరగలేదు. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున 119 నియోజకవర్గాల నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు వేల సంఖ్యలో కూడా వచ్చి ఇలా మా కల్వకుంట్ల కవితమ్మ గారి బలమేందనేది, తెలంగాణ రక్షణ సేన పార్టీ యొక్క బలమేందని చూపించడం కోసం ఇలా నగరికల్ నియోజకవర్గం నుంచి కూడా వందలాది మందిగా కూడా మేము తరలి రావడం జరిగింది. జై తెలంగాణ.